నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని సోషల్ మీడియాలో మనం చూసుకుంటే గత కొద్ది రోజులుగా అయితే ఒక భారతీయ మహిళ నేను మోసపోయానని చెప్పి వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియోలో ఉన్న ఆమె యొక్క కొడుకు అలాగే ఆమె చూసుకుంటే మనము విషద్రావణం తాగడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏమైపోయారు ఏమని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. అలాగే కువైట్ లోని టిక్ టాక్ లో మనం చూసుకుంటే ఒక వీడియో అయితే రావడం జరిగింది. ఆ యొక్క వీడియోలో ఆ యొక్క బిడ్డ తల్లి క్షేమంగా ఉన్నారు. వాళ్ళకైతే ఎటువంటి అపాయం కలగలేదు. సకాలంలో వాళ్ళు ఆసుపత్రికి వెళ్లడం వల్ల వాళ్ళైతే ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే కువైట్ లోని కొంతమంది మనం చూసుకుంటే వాళ్ళకు సహాయం అయితే చేయడం జరిగింది. చాలా మంది మనం చూసుకుంటే వాళ్లకు తగినంత సహాయం చేసి అలాగే ఆమెను ఇండియన్ ఎంబసీకి తీసుకువెళ్లి ఆమెను ఇండియాకు పంపించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నట్లు మనకైతే సమాచారం అందిందన్న. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో చిన్న కష్టం వచ్చిందని చెప్పి ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి అందరినీ కోరుకుంటూ, అలాగే గత వీడియోలో మనం చూసుకుంటే ఆ యొక్క చిన్న పిల్లాడికి కూడా అది తాపించినప్పుడు నేనైతే చాలా బాధపడ్డాను. అలాగే అబ్బం శుభం తెలియని చిన్న పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పిల్లవాడిని కూడా ఆ యొక్క తల్లి తనతో తీసుకుపోయేందుకు సిద్ధపడిందంటే ఆమె ఎంత బాధపడింటాదని కూడా గత వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉందన్న. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రాణాలు పోతే మళ్లీ తిరిగి రావు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఆమె గాని ఈ యొక్క వీడియో తీస్తూ ఉంటే అమ్మా నువ్వు నీ బిడ్డ కోసమైన బ్రతుకు, నీ భర్త ఇండియాకు వెళ్లిన తర్వాత మాట్లాడి అతనితో కలిసే ప్రయత్నం అయితే చెయ్యి. లేకపోతే గాని నువ్వు నీ బిడ్డ లక్షణంగా నువ్వైతే ఒక పని చేసుకుంటూ నీ బిడ్డను బాగా చదివించుకొని అతన్నైతే ప్రయోజకుని చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.